సందర్భంగా చూస్తా ఉన్నాం. ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఆర్థిక సంక్షోభంలో ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నెట్టేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో మన జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్లో చిన్న చిన్న రోడ్డు మరమ్మతులు చేస్తే ఆ మరమ్మతులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మేము భవిష్యత్తులో ఈ రకమైనటువంటి పనులు హైదరాబాద్లో చేయలేమనే విషయంగా ఈరోజు చెప్పిన విషయం మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు స్ట్రీట్ లైట్లు హైదరాబాద్లో వీధి లైట్లు కాలిపోతే ఆ వీధి లైట్లు రిపేర్ చేసేటువంటి చిన్న కింది స్థాయి ఉద్యోగస్తులకు, కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వని కారణంగా 7 నెలలుగా హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలలో వేలాది వీధి లైట్లు వెలగని పరిస్థితి ఉన్నది. ఒక దిక్కు మాటలు కోటలు దాటుతున్నాయి, డాంబికాలు మాట్లాడుతూ ఉన్నారు. కింద పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సరఫరా చేసినటువంటి లిక్కర్ కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు దూసరా కార్యక్రమాలకు మళ్లించిన కారణంగా లిక్కర్ సప్లై చేసే కంపెనీలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము లిక్కర్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇంత విచిత్రంగా, ఇంత దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు పార్టీలు కూడా భ్రష్టు పట్టించాయి. అందుకే నేను తెలంగాణ సమాజానికి సందర్భంగా కోరుతా ఉన్నాను, ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాలు చేసి 1500 మంది పైగా బలిదానాలు చేసి తెలంగాణలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సకల జనుల సమ్మె చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల మీద బాధ్యత పెట్టే ఆ బాధ్యత నిర్వహణలో టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందాయి. ఈ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలకు సంబంధం లేని విషయాలలో ఈరోజు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా బొమ్మబరుసు లాంటి పార్టీలే. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజీవ్ గాంధీ చెప్తున్నాడు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మొన్న ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటి కాదు కొట్లాడాల్సింది, భారత రాజ్యంతో కొట్లాడంటాడు. సిగ్గుండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయకుడు? ఎవరి మీద కొట్లాడాలంటున్నాడు? ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాడు? భారత రాజ్యం మీద పోరాటం చేయడం అంటే భారత రాజ్యాంగం మీద పోరాటం చేయడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఈరోజు అందుకే అడుగుతా ఉన్నాను, ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తాడట, తెలంగాణకు వస్తాడట. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు, కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగారు. 100 రోజులు అమలు చేస్తానటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 420 సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి? అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ
నువ్వు తెలంగాణకు వచ్చే ముందు నా తెలంగాణ ఆడబిడ్డలకు, మా తల్లులకు, మా మాతృలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా ఉన్నావు కదా. సంవత్సరం అయిపోయింది. 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క 6 గ్యారెంటీలు ఈరోజు 400 రోజులు, 500 రోజులు కావస్తున్నది. 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలి. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అది దొంగ క్యాలెండరు. ఎన్నికలకు ముందు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్ అది. ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అది. కాబట్టి ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, నెలకు 4,000. ఉద్యోగులు అనేటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు అందరికీ 4,000 రూపాయలు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి. ఈరోజు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావో తెలంగాణ గడ్డ మీద వచ్చే ముందు చెప్పాలా. మహిళలకు ఈరోజు ఆర్థిక సాయం అందిస్తా ఉన్నావు, ఎంతమంది మహిళలకు ఇచ్చావో చెప్పాలా. మరి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్నావు, ఏమైంది? ఈరోజు రైతులు పండించేటువంటి పంటల మీద 10 పంటలకు బోనస్ ఇస్తామన్నావు, ఎక్కడ పోయింది బోనస్? చివరకు ధాన్యం ఒకటే ఇస్తానని, ఆ ధాన్యం కూడా సన్న ధాన్యమని దాన్ని కూడా వంకలు పెట్టి ఆ యొక్క సన్నధాన్యం కూడా ఈరోజు కొనలేనటువంటి పరిస్థితుల్లో. పత్తి మీద ఇస్తానన్నాడు బోనస్, ఈరోజు ఇవ్వాల.